వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టీజీపీఎస్సీ ఎగ్జామ్ మోడల్లో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశానికి సముద్ర మార్గం ద్వారా వచ్చిన యూరోపియన్లను కాలక్రమంలో అమర్చండి. క్రూసేడ్ యుద్ధంలో కాన్స్టాంటినోపిల్ ఆక్రమించిన తర్వాత యూరోపియన్లు సముద్ర మార్గాన్ని కనుగొంటారు. అప్పుడు ఎవరి తర్వాత ఎవరు వచ్చారనేది క్వశ్చన్. ఫస్ట్ ఎవరు వస్తారంటే పోర్చుగీస్ వారు 1498లో వచ్చారు. నెక్స్ట్ బ్రిటిష్ వారు 1600 సంవత్సరంలో ఇండియాకు వచ్చారు సముద్ర మార్గం ద్వారా. నెక్స్ట్ డచ్ వారు 1602. నెక్స్ట్ డేన్స్ వారు 1616. లాస్ట్ ఫ్రెంచ్ వారు 1664లో భారతదేశానికి సముద్ర మార్గం ద్వారా వచ్చారు. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ సెకండ్ వన్, DACBE. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వర్తక స్థావరాలను స్థాపించిన యూరోపియన్లను కాలక్రమంలో అమర్చండి. ఫస్ట్ పోర్చుగీస్ వారు 1502లో కొచ్చిన్లో స్థాపిస్తారు వీరి యొక్క మొదటి కంపెనీని. నెక్స్ట్ డచ్ వారు 1605లో ఎక్కడ అంటే మచిలీపట్నం. నెక్స్ట్ బ్రిటిష్ వారు 1608లో సూరత్ వద్ద. నెక్స్ట్ డేన్స్ వారు 1620లో ట్రాంక్విబార్ ఆర్ తంజావూరు వద్ద. నెక్స్ట్ లాస్ట్ ఫ్రెంచ్ వారు సూరత్లో 1668లో వారి యొక్క మొదటి కంపెనీని స్థాపిస్తారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ BACED. ఇది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, పోర్చుగీసుల ప్రధాన కేంద్రం పేరు ఏమిటి? ఆన్సర్ గోవా. నెక్స్ట్ క్వశ్చన్, పోర్చుగీసు గవర్నర్ జనరల్లను వరుస క్రమంలో అమర్చండి. ఫస్ట్ ఎవరంటే ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. ఇతను 1505 నుంచి 1509 వరకు పరిపాలిస్తాడు. నెక్స్ట్ అల్బుకర్క్, ఇతను 1509 నుండి 15 వరకు. నెక్స్ట్ నినోడా కున్హా 1529 నుండి 38 వరకు. నెక్స్ట్ అల్ఫాన్సా డిసోజా, ఇతను 1542 నుండి 45 వరకు పరిపాలిస్తారు. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఈస్ CBAD. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్సిస్ డి ఆల్మిడాకు సంబంధించి సరైన వాక్యం గుర్తించండి. ఇతను నీలినీటి విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఎవరు? ఫ్రాన్సిస్ డి ఆల్మిడా నీలినీటి విధానాన్ని ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ కొచ్చిన్ కోటను బలోపేతం చేయడంతో పాటు కన్ననూరు వద్ద కోటను నిర్మించాడు. ఆల్మిడా కొచ్చిన్ కోటను బలోపేతం చేయడంతో పాటు కన్ననూరు వద్ద కోటను నిర్మించాడు. ఇవి రెండు రైట్ ఆన్సర్సే. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఇక్కడ కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, అల్బుకర్కు సంబంధించి క్రింది వాక్యాలలో సరికాని వాక్యం ఏది? ఇక్కడ సరికాని వాక్యం అని అడిగాడు. ఏ, ఇతను పోర్చుగీసు అధికారులలో సమర్థుడు. ఇది రైట్ వనే. నెక్స్ట్ ఇతను నీలినీటి విధానాన్ని రద్దు చేశాడు. నీలినీటి విధానాన్ని అమలు చేసిందేమో ఫ్రాన్సిస్ డి ఆల్మిడా, ఇతనేమో రద్దు చేశాడు. ఇది రైట్ వన్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ సి ఆన్సర్, ఇతను విజయనగర చక్రవర్తి ఇమ్మడి నరసింహరాయలకు సమకాలికుడు
కాదు, ఇతను శ్రీకృష్ణదేవరాయలకు సమకాలికుడు. నెక్స్ట్ డి ఆప్షన్. క్రీస్తు శకం 1515లో పర్షియా అఖాతంలోని అర్మజ్ అనే రేవు పట్టణాన్ని ఆక్రమించాడు. అల్బుకర్క్ అర్మజ్ అనే రేవు పట్టణాన్ని ఆక్రమించాడు. ఇది రైట్ ఆన్సర్. సో ఇక్కడ సరికాని వాక్యం అని అడిగాడు కాబట్టి సి ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. నినోడా కున్హాకు సంబంధించి సరి అయిన వాటిని గుర్తించండి. ఇతను రాజధానిని కొచ్చిన్ నుండి గోవాకు మార్చాడు. ఇది కరెక్టే. నెక్స్ట్ గుజరాత్ రాజైన బహదూర్ షా నుండి డయ్యూ డామన్ ప్రాంతాలను ఆక్రమించాడు. ఇది కూడా రైట్ వనే. నినోడా కున్హా రాజధానిని కొచ్చిన్ నుండి గోవాకు మార్చాడు. బహదూర్ షా నుండి డయ్యూ డామన్ ప్రాంతాలను ఆక్రమించాడు. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. అల్ఫాన్సా డిసౌజా కాలానికి సంబంధించి సరికాని వాక్యం గుర్తించండి. ఏ. ఇతని కాలంలో భారతదేశానికి వచ్చిన క్రిస్టియన్ మతాచార్యుడు సెయింట్ ఫ్రాన్సిస్కో జేవియర్. సెయింట్ ఫ్రాన్సిస్కో జేవియర్ ఎవరి కాలంలో వస్తాడంటే అల్ఫాన్సా డిసౌజా కాలంలో వస్తాడు. ఇది రైట్ వనే. నెక్స్ట్ ఇతని సమాధి కొచ్చిన్లో ఉంది. కాదు, ఇతని సమాధి గోవాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. పోర్చుగీస్ వారు భారతదేశానికి తెచ్చిన పంటలు ఏవి? ఆన్సర్. పొగాకు, మిరప, మొక్కజొన్న. నెక్స్ట్ క్వశ్చన్. తూర్పు తీరంలో పోర్చుగీస్ వారి స్థావరాలు ఏవి? ఆన్సర్. మద్రాస్, శాంతోమ్, చిన్సుర, హుగ్లీ, బాలాసోర్. నెక్స్ట్ క్వశ్చన్. పశ్చిమ తీరంలో పోర్చుగీస్ వారి స్థావరాలు ఏవి? ఆన్సర్. గోవా, డయ్యూ డామన్, బొంబాయి, బస్సేన్, సాల్సెట్టి. ఇవేమో పశ్చిమ తీరంలో. తూర్పు తీరంలో ఏమో మద్రాస్, శాంతోమ్, చిన్సుర, హుగ్లీ, బాలాసోర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పోర్చుగీసు గవర్నర్కు శ్రీకృష్ణదేవరాయలు గోవా ఒప్పందం ద్వారా బీజాపూర్ నుండి గోవాను స్వాధీనం చేశాడు? ఆన్సర్. ఆల్బుకర్కు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.